ఇప్పుడు మనం లిస్ట్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా లిస్ట్‌లో ఆనార్డర్ లిస్ట్‌కి వచ్చేసరికి బుల్లెట్ టైప్ లిస్ట్ ఉంటాయి, స్క్వేర్ టైప్ లిస్ట్ ఉంటాయి. ఇవే లిస్ట్ స్టైల్స్ అనమాట. అది ఆర్డర్ లిస్ట్‌కి వచ్చేసరికి రోమన్ నెంబర్స్‌తో ఇండికేట్ చేయొచ్చు, లెటర్స్‌తో ఇండికేట్ చేయొచ్చు. అదే లెటర్స్‌ని బిగ్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్‌తో ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీనికి సింటాక్స్ ఏం రాస్తామంటే, ఎక్కడైతే మనం చేస్తున్నామో అంటే ఆర్డర్ లిస్ట్ ఓఎల్ ట్యాగ్ రాసి టైప్ అని రాస్తాం. ఈ లిస్ట్ స్టైల్ని మనం చేంజ్ చేయాలంటే ఓఎల్ టైప్ అని యాట్రిబ్యూట్ చేసి వాల్యూ మన లిస్ట్ అనేది ఏ టైప్ కావాలంటే అలా ఇస్తాం. క్యాపిటల్ ఏ లేదా స్మాల్ ఏ లేదా రౌండ్ నెంబర్ ఇస్తాం. నెంబర్స్ కావాలంటే మనకి డిఫాల్ట్గా నెంబర్స్ వస్తాయి. ఇలా వస్తాయి. ఇలా లిస్ట్ని ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అంటే మనం ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేసిన, రోమన్ నెంబర్స్తో రిప్రజెంట్ చేసిన, నెంబర్స్తో రిప్రజెంట్ చేసినా సరే దాని స్టార్టింగ్ అనేది ఇనిషియల్ స్టార్ట్ ఉంది. అంటే 1A రాంగ్ నెంబర్ 1 ఇలా స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టార్టింగ్ అని మనం మేనేజ్ చేయొచ్చు. దీనికి మనం వాడాల్సిన యాట్రిబ్యూట్ స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని వాడాలి. ఈ స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ వాడి దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. అంటే ఈ స్టార్ట్ యాట్రిబ్యూట్కి మనం ఖచ్చితంగా న్యూమరిక్ వాల్యూని ఇవ్వాలి. అంటే 1 2 3 4 అని ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్గా ఓఎల్ టైప్ ఈక్వల్ టు ఏ అని పెట్టి స్టార్ట్ ఈక్వల్ టు 3 అని ఇట్టాను అనుకోండి. అంటే ఇప్పుడు అది సితో స్టార్ట్ ఉంది నా లిస్ట్ అనేది. ఇలా మనం లిస్ట్ స్టార్టింగ్ని మనం మేనేజ్ చేయొచ్చు. సో ఇలా మనం లిస్ట్ స్టైల్ని మేనేజ్ చేయొచ్చు. అండ్ లిస్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా మేనేజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకుని ఇక్కడ స్టార్ట్ యొక్క వాల్యూ ఖచ్చితంగా న్యూమరిక్ ఉండాలి. మీరు ఆల్ఫాబెట్ యూజ్ చేస్తున్నా, రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తున్నా. అదే ఆనర్డ్ లిస్ట్కి వచ్చేసరికి స్టైల్స్ అనేవి బుల్లెట్, స్క్వేర్ టైప్ ఉంటాయి. చేయొచ్చు.